ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుపు గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేల్ దేవుడునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. యెషయా గ్రంథం 45:2-3 25వ శిఖరము. దేవుడు మనకు ముందుగా వెళ్ళుదునని వాగ్దానం చేయుచున్నాడు. ఆయన నామమున మనం ఎక్కడికైనా వెళ్ళవలనని దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన నీకు ముందుగా వెళ్ళుచు వంకర మార్గమును తిన్నగా చేయుదును అని చెప్పుచున్నాడు. అనేక మార్లు మన బలమైన దేవుడు తన సేవకులు ఎదుట అనేక అడ్డుగోడలను పగులగొట్టెను. ఈ దినమున 1055 కంటే ఎక్కువ రకముల భాషలు మాట్లాడు ప్రజలకు సువార్త ప్రకటించబడుచున్నది. దేవుని సేవకులు ఆయనకు విధేయైన కొలది పర్వతములు వారి ఎదుట నుండి దొర్లిపోవును. వారు విధేయులైనప్పుడు పర్వతములు కరిగిపోవును. ఇత్తడి తలుపులు పగులగొట్టబడును, ఇనుప గడియలు విరగొట్టబడును. పేతురు విషయంలో అదే జరిగిను. అపోస్తలుల కార్యం 12:8-10 లోకం యొక్క పలు భాగములలో తన సేవకుల ఎదుట దేవుడు అనేక బలమైన ద్వారములను తెర్చెను. విశ్వాసము ద్వారా మాత్రమే మన ఎదుట పర్వతములు కరిగిపోటు చూడగలము. ఉదాహరణకు ఆదికాండం 22:17 అబ్రహామునకు దేవుని అందున్న విశ్వాసం పరీక్షింపబడిను. అబ్రహాము దేవునికి విధేయుడై తనకు ఒక్కడై ఉన్న తన కుమారుని మోరియా పర్వతంపై బలి అర్పించుటకు సిద్ధపడి తన కుమారుని చంపబోచుండగా దేవుడు ఆయనతో మాట్లాడెను. 12వ అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును బలిగా అర్పించుమని ప్రభు సెలవిచ్చెను. దేవుడు ఆ రీతిగా, అబ్రహామా, నీవిప్పుడు సంపూర్ణముగా నాకు లోబడి ఉన్నావు. నీవు నీ కుమారుని నాకిచ్చుటకు వెనుదీయలేదు కనుక పొట్టేలు పొదలో బంధింపబడిన రీతిని నేను నీ ఎదుట బంధింపబడి ఉన్నాను. కావున నీవిప్పుడు నాకు ఆజ్ఞాపించుము, నేను నీకు లోబడిదును. రాబో సంగతులను గురించి నన్ను అడుగుము అని అబ్రహాముతో అనెను. మారు ప్రశ్న వేయకుండా, సనగకుండా, సందేహింపకుండా హృదయపూర్వకముగా నీవు దేవునికి లోబడిన ఎడల నీవు కూడా దేవునికి ఆజ్ఞాపించవచ్చును. అప్పుడు నీ ప్రార్థనలకు జవాబు సంపూర్ణముగా పొందేదవు. యోహాను సువార్త 14:13-14 యేసు, మీరు నా నామమున ఏమి అడిగినను దాని చేతును అనెను. దేని కొరకైనను మనం ఆయనకు ఆజ్ఞాపించవచ్చును. ఇది ఒక గొప్ప మర్మమై ఉన్నది. దేవునికి ఆజ్ఞాపించు హక్కు మనకున్నది. అయితే మొదట ఆయన కోరిన దానిని ఆయనకు అర్పించుటకు నేర్చుకొనవలెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.